పిల్లనిచ్చిన అత్తను పెళ్లి చేసుకున్న అల్లుని ముచ్చట ఇది. ఇట్లాంటి ముచ్చట్లు ఎట్లా చెప్పాలనో, ఏమని చెప్పాలనో నిజంగా కూడా అర్థమైతలేదు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో జరిగింది ముచ్చట. అల్లుడు ఏదైనా తప్పు చేస్తే అత్తమామ ఏం చేస్తారు? బెదిరిస్తారు. అట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు అని చెప్తారు. ఇది కరెక్ట్ కాదు బాబు అని చెప్తారు. కానీ అల్లుడిని పెళ్లి చేసుకున్న ఈ అత్త గురించి ఏమని చెప్పాలనో, ఎట్లా అని చెప్పాలనో కూడా అర్థం కాని పరిస్థితి. ఒక ఆమెను ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నాడంట. నేను పెళ్ళైన తర్వాత అత్తగారింటికి కామన్గా పోయేస్తుంటారు కదా, అట్లా పోయొచ్చే క్రమంలో అత్త అందాన్ని చూసి అల్లుడు ముగ్ధుడైపోయిందంట. ఆయనకున్న ఇంట్రెస్ట్ను అత్తకు చెప్పిందంట. అయ్యో నా బిడ్డ భవిష్యత్తుకి ఇట్లా చేస్తావా, నువ్వు గీసొంటోనువా అది దాన్ని అడగాల్సింది పోయి ఆమె సింపుల్గా ఓకే అని చెప్పిందంట. నా తల్లే కూతురు జీవితం నాశనం అయ్యేటట్టు చేసింది. అట్లా ఓకే చెప్పుడుతోటి అల్లుడు బిడ్డకు విడాకులు ఇచ్చిందంట. ఇంకా వీళ్ళిద్దరూ వయసుతో సంబంధం లేదనుకున్నారో, లేకపోతే సంబంధాలు అంతకన్నా అవసరం లేదనుకున్నారో, ప్రేమ గుడ్డిదనుకున్నారో, ఏమనుకున్నారో తెలియదు కానీ పోయి పెళ్లి చేసుకున్నారట. ఏజ్ గ్యాప్ అయితే మస్తు ఉందట, చాలా ఏజ్ గ్యాప్ ఉందట. ఆయన కూడా పోయి పెళ్లి చేసుకున్నారట. వీళ్ళ పెళ్లి తర్వాత ఒక వీడియో కూడా విడుదల చేసిరట. ఏమన్నా తెలుసా? మా పెళ్లికి కోర్టు అంగీకారం తెలిపింది అని. ఇసొంటోళ్ళని ఏమనాలి అసలు? వీళ్ళు చేసిన కథ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ చూసిన వాళ్ళైతే పొట్టు తిట్టబట్టిరు. ఇంతకు మీరేమంటారు మరి?